హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు. ఈరోజు నేను పచ్చి శనగపప్పు ఇంకా కొబ్బరి ఈ రెండింటితోని కర్రీ ప్రిపేర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు స్టవ్ మీద నేను బాండీ పెట్టుకున్నానండి. ఇందులోనే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోని నేను పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసుకుంటాను. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఒక 6 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం అన్నిటిని. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఓకే, ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు ఇందులో వేసుకుందాం. నేను ఈ శనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. దాన్ని కలుపుకొని ఇప్పుడు ఇందులోనే వేసుకుంటున్నాను. నేను ఒక 100 గ్రామ్స్ పచ్చి శనగపప్పు తీసుకున్నానండి. ఒక చెక్క కొబ్బరికాయ తీసుకున్నాను. ఓకే అండి, ఒకసారి పప్పు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే నేను పసుపు యాడ్ చేస్తాను. ఓకే అండి, ఒకసారి కలుపుకుందాం. పప్పు మరీ మనం వేపేసుకోకూడదండి. మరీ వేపేసుకుంటే గట్టిగా అయిపోతుంది. సో ఇలా వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనిచ్చాక మనం ఇందులోనే కారం యాడ్ చేస్తాను. నేను ఇప్పుడు కారం చూసుకొని వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. మాకైతే సరిపోతుంది. నేను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. ఓకే అండి, దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టి 5 మినిట్స్ ఉంచుదాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. ఓకే అండి, పప్పు ఉడికింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం ఇందులో. ఓకే అండి, ఇందులోనే మనం ఇప్పుడు పచ్చి కొబ్బరి యాడ్ చేద్దాం. చూసారు కదా, నేను 1 కప్పు కొబ్బరి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అంతటిని మనం ఒకసారి కలుపుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అండి. కర్రీ అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. నేను 1 గ్లాసు వాటర్ యాడ్ చేశానండి. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి కలుపుకుందాం. చూసారు కదా, సరిపోతుందండి. కర్రీ మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది, పప్పు ఉడకాలి కాబట్టి. ఓకే అండి, నేను మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, కర్రీ బాగా దగ్గరికి పడింది. ఇప్పుడు మనం కలుపుకుందాం ఒకసారి. చూసారు కదండి, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం పప్పు ఉడికిందో లేదో. చూడండి, పప్పు ఉడికిందండి, బాగానే చక్కగా ఉడికింది పప్పు. ఓకే అండి, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఓకే, చూసారు కదండి, ఎంతో ఈజీగా మనం ఈ పచ్చిశనగపప్పు ఇంకా కొబ్బరితోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ రెండింటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.